స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారి శుభాకాంక్ష. ఈరోజు నవంబర్ 30వ తారీఖు మనందరికి కూడా తెలుసు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం ఇదే 30వ తారీఖు ఒక రాక్షస పాలనను, రాబందుల పాలనను అంతమొందించి ప్రజాపాలనకు ఆమోదం తెలిపిన రోజు ఈ నవంబర్ 30వ తారీఖు. ఈ తారీఖు రోజు ఒక గొప్ప పండుగ, రైతుల పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు అతిరథ మహారథులు గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రివర్గం, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ పాలమూరు గడ్డకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్యంగా రైతులకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలనలో రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మన స్టాల్స్ ఓపెన్ చేసిన రోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు స్టాల్స్ ఓపెన్ చేసిన రోజు ఏదో 1000-1500 మంది రైతులు వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున సాయంత్రం వరకు కిక్కిరవకుండా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రైతులు నిన్న మొన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము చేస్తున్న పండుగను దీవించడానికి రైతులు రావడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మేము ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక పండుగ వాతావరణం లాగా రైతులు స్వచ్ఛందంగా ఈరోజు మన పండుగకు రావడం జరిగింది. ఈరోజు ఈ జరుపుకుంటున్న పండుగ మీకోసం, ఈరోజు రాజకీయాల కోసం కాదు, ఈరోజు రైతుల కోసం ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇచ్చిన హామీలు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు మనం బోనస్ విషయంలో కూడా మీకు అందరు కూడా తెలుసు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు మీ ముందుకు పండగ జరుపుకోవడానికి వచ్చినాం. కాబట్టి ఈరోజు రాబందుల రాక్షస పాలన అందముంచి ఈరోజు 30వ తారీఖు రైతుల పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగకు పెద్ద ఎత్తున అతిరథ మహారథులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా వారి ఉపన్యాసాన్ని కొనసాగించారు.